కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ, సీతక్క కలిశారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ వేయడానికి రైల్వే మంత్రి అంగీకరించారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో తమతో కలిసి రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం శుభసూచకమని మంత్రి కొండా సురేఖ అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి అనేక విషయాలపై చర్చిస్తామని తెలిపారు. ఐటీ మినిస్టర్తో పాటు సివిల్ ఏవియేషన్ నాకే ఉండే సీఎంఆర్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఎన్ఓసి ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే అంటే 150 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎయిర్పోర్ట్ అథారిటీ పెట్టకూడదని 2009లో నేను కూడా ట్రై చేసినాను. అప్పుడు జిఎంఆర్ ఒప్పుకోలేదు. ఈసారి జిఎంఆర్ వాళ్ళతోనే 10 సార్లు నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా స్పెషల్ సెక్రటరీ గారు 2 సార్లు ఎండబడి వరంగల్ ఇంపార్టెంట్, మీకు 10 కిలోమీటర్లే తక్కువ పడుతుంది ఒప్పుకోమని నేను జిఎంఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బోర్డులో మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటుంది. మేము ప్రతిదానికి వాళ్ళని ఒప్పించి వచ్చినందుకే ఇలా మామూలు ఎయిర్పోర్ట్ వచ్చింది. అది మర్చిపోతుంది బీజేపీ. మా జిఎంఆర్ గారికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నువ్వు వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ మీరు యూనివర్సిటీ కోసం మీరు ఇచ్చేంత వరకు నేను అపాయింట్మెంట్ ఇవ్వాలన్నాడు ఆయన. అంత గట్టిగా ఉండవలసి వచ్చింది. నెక్స్ట్ మా స్పెషల్ సెక్రటరీ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసినాం. నష్కల్ టు చింతలపల్లి, నష్కల్ టు హసన్పర్తి అవి మార్చమని అడిగారు. అది ఇప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్ ఎలిమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాస్పేట్ డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే సీతక్క, కొండా సురేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది. దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరు చూస్తున్నారు, వరంగల్లో చాలా వేగంగా ప్రతి ప్రాజెక్టు రావడానికి కారణము ఇప్పుడు మేము ఉన్నటువంటి టీం వర్కే. ప్లస్ మనకి సెంటర్లో కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ, సీతక్క కలిశారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కొండా సురేఖ, సీతక్క, అలాగే ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్యతో పాటు ఎంపీ బలరాం నాయక్, వీరందరూ కూడా ఏదైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలవడం జరిగింది. మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పర్యటనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వచ్చారు. సో ఈ సందర్భంలో శంషాబాద్ లోనే మంత్రులు, ఎంపీలు అందరూ కూడా కలిసి ఏదైతే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంపై చర్చించారు. సో దీంతో ఇప్పటికే కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజిపేట్ రైల్వే జంక్షన్ కు కూడా మంత్రి సానుకూలంగా మాట్లాడారని చెప్పి కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండ సురేఖ కూడా చెప్పడం జరిగింది. అలాగే వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ వేయడానికి కూడా రైల్వే మంత్రి అంగీకరించినట్టు కూడా చెప్పారు. సో ఇదంతా ఒక శుభ సూచకం అని చెప్పి కూడా అటు కొండ సురేఖ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే సీతక్క మాట్లాడుతూ కూడా హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద మహానగరం వరంగల్, దాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆల్రెడీ సంకల్పంతో ఉన్నారని చెప్పి, సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో దీంతో పాటు ఇటు కేంద్ర మంత్రి రైల్వేకి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సహకరిస్తున్నారని చెప్పుకుంటూనే రాష్ట్ర బీజేపీ ఎంపీలను, అలాగే కేంద్ర మంత్రులకు ఇద్దరికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు చురకలంటించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా సహకరించాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావాలని చెప్పి, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉంటుంది. ఇక్కడ ప్రజలు అందరినీ గెలిపించారు కాబట్టి అందరిపై ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కలిసి రావాలి. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని, ఇప్పటికైనా కలిసి రావాలని చెప్పి కూడా ఏదైతే వారు అటు కేంద్ర మంత్రి సహకరిస్తున్నారని చెప్పుకుంటూనే రైల్వే శాఖ మంత్రి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా సహకరించడం లేదు కాబట్టి సో దీంపై ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే త్వరలోనే
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలిసే అనేక విషయాలు చర్చిస్తాం. సో ఈ సమయంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు అందరూ సహకరించారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి మీరు సహకరిస్తే ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని విషయాలపై కూడా క్లారిటీ వస్తుందని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడే మనం చూసినట్టయితే ఏదైతే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్నటువంటి ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు దూరంగా ఉంటున్నట్టు కూడా ప్రకటన చేశారు. సో మరొకసారి కూడా బీజేపీ ఎంపీలు ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో మరింత దీనికి బలం చేకూరే అంశంగా ఉంది. సో దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కూడా ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.